విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు లేకుండా ఎటువంటి జీవం మనుగడ సాగించలేదు. నిజానికి ఊపిరి ఉన్న ప్రతి జీవిలో ఎక్కువ శాతం ఉండేది నీరే. మన భూమిపై ఎక్కువ శాతం ఉన్నది నీరే. అయితే అందులో 0.5% మాత్రమే మంచినీరు ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతుంది. కానీ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ బ్రతకడానికి ఆ నీరు సరిపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒకవైపు ఆ నీరు కలుషితమైపోతుంది, మరోవైపు నీటి వాడకం ఎక్కువైపోవడం వల్ల, వాతావరణంలో మార్పులు రావడం వల్ల మంచినీరు దొరకడం కష్టమైపోతుంది. ఈ పరిస్థితి ఇలానే సాగితే మరో 30 ఏళ్లలో 500 కోట్ల మంది ప్రజలకు మంచినీరు దొరకని పరిస్థితి రావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. దేవుని చేత భూమి ఎలా తయారు చేయబడిందంటే, నీళ్లు లేని పరిస్థితి అసలు ఎప్పటికీ రాదు. మన సృష్టికర్త అయిన దేవుడు సహజ ప్రక్రియల ద్వారా మంచినీరు శుద్ధీకరణ జరిగేలా ఈ భూమిని తయారు చేశారు. దానికి తోడు మట్టి, సముద్ర జీవులు, ఆఖరికి సూర్యకాంతి కూడా నీటి శుద్ధీకరణకు తోడ్పడతాయి. బైబిల్లో నీరు జీవితం, శుద్ధీకరణ మరియు పునరుద్ధరణకు లోతైన చిహ్నంగా కనిపిస్తుంది. అయితే నీటిని ప్రమాదకరమైనదిగా మరియు దేవునికి తీర్పుకు సాధనంగా వాడడం కూడా చూడవచ్చు. బైబిల్లో చూసినట్లయితే కీర్తనలు 107వ అధ్యాయం 33వ వచనంలో, ప్రభువు నదులను ఎడారులుగాను మార్చెను, నీటి బుగ్గలు ఎండిపోయినట్లు చేశాను అని రాసి ఉంది. దేవుడు తన నియమాలను పాటించడం వల్ల గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని వాగ్దానం చేశారు. అలాగే అవిధేయత చూపిస్తే మంచినీరు లేకపోవడం వంటి శిక్షలకు దారితీస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. దేవుడు తన ఆశీర్వాదాన్ని నిలిపివేయడం వల్ల ప్రపంచంలో నీటి సంక్షోభాలు పెరుగుతున్నాయి. అంచె దినాల్లో మానవులు పశ్చాత్తాపం పడేలా నీరు మరింత నాటకీయ పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అంత్యకాలంలో దేవుడు ఎక్కువ పాపం చేస్తున్న వారిని మరియు వారి దేశాలను వరుస తెగులతో శిక్షిస్తారు. ఈ తెగుళ్ళు 2 మన మహాసముద్రాలు మరియు మంచినీటిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అంచె దినాల్లో ఏమి జరుగుతుందో బైబిల్లో చూసినట్లయితే, యోహాను రాసిన దర్శన గ్రంథము 8వ అధ్యాయం 8-9 వచనాల్లో 2వ దేవదూత తన బాకాను ఊదినప్పుడు ఏం జరిగిందో మనం ఒక్కసారి విందాము. అంతటా 2వ దేవదూత తన బాకాను ఊదెను. మండుచున్న పెద్ద పర్వతం వంటిది ఏదియో సముద్రంలోకి విసిరివేయబడెను. దానితో సముద్రంలో 3వ పాలు రక్తంగా మారెను. జలచరమంలో 3వ వంతు నశించెను. నౌకల్లో 3వ భాగము ధ్వంసమయ్యాను. ఇంకా పాపంలోనే జీవిస్తున్న వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. సముద్రంలో 3వ వంతు రక్తంగా మారిపోతుందంట. సముద్రంలోని జీవుల్లో 3వ వంతు చనిపోతాయంట. అలాగే 3వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందో కూడా మనం ఒక్కసారి విందాము. యోహాను రాసిన దర్శన గ్రంథము 8వ అధ్యాయం 10-11 వచనాలు ఒక్కసారి చూసినట్లయితే, అంతటా 3వ దేవదూత తన బాకాను మ్రోగించెను. దానితో కాగడవలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలెను. అది 3వ వంతు నదులపైన, నీటి ఊట్లపైన పడెను. అది చేదు అని పేరు గల నక్షత్రము. దానితో జలమంలో 3వ వంతు చేదుగా మారెను. ఆ చేదు నీటిని త్రాగుడు వలన చాలామంది మృత్యుపాలైతిరి. Second angel sounded his trumpet.
The third angel blew his trumpet, and ఇంత జరుగుతున్న మానవుడు మారలేదు. ఆరవ దేవదూత తన బాకాన ఊదిన తర్వాత కూడా తాము చేసిన పాపాల నుండి ప్రజలు పశ్చాత్తాప పడరు అని బైబిల్లో రాసి ఉంది. యోహాను రాసిన దర్శన గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక్కసారి చూసినట్లయితే, అంతేకాక తాము ఉనర్చిన హత్యలను కానీ, తమ మాయలను కానీ, తమ జారత్వం కానీ, తమ దొంగతనాలు కానీ వారు మానుకొనలేదు అని బైబిల్లో రాసి ఉంది. దేవుడు యోహానుకు బయలుపరిచిన గ్రంథమే ఈ దర్శన గ్రంథము. బైబిల్లో మిగతావన్నీ చరిత్ర, కానీ దర్శన గ్రంథం అనేది ప్రవచనం. ఇందులో జరగబోవు సంగతులను దేవుడు తెలియజేశారు. అంచె దినముల్లో ఎలా ఉంటుందో, పరలోక నరకం గురించి, అలాగే ఈ యుగము ఎలా సమాప్తమవుతుందని, పాపంలో ఉన్న మానవుడు ఎలా నిత్య నరకానికి పోతాడని, అలాగే మారు మనసు పొంది దేవుని మార్గంలో నడిచిన మానవుడు ఎలా దైవరాజ్యం చేరుకుంటాడని ఈ గ్రంథం వివరిస్తుంది. ఒక్కసారి నోవాహు కాలంలో చూసినట్లయితే ఆ రోజు వచ్చిన జలప్రళయం సుమారు 4000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం వచ్చింది. దాని గురించి మనకిప్పుడు చెప్పడానికి కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఆ విపత్తు కోసం బైబిల్లో రాసి ఉంది. ప్రవాహ జలాలు ఆ కాలంలో ఎత్తైన పర్వతాలను సైతం ముంచివేశాయని తెలుస్తుంది. అయితే బైబిల్ దేవుని వాక్యాన్ని నమ్మేవారు జలప్రళయం ఖచ్చితంగా వచ్చిందని నమ్ముతున్నారు. చూసారా దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉందో? దేవుడు యుగ సమాప్తి గురించి గొప్ప ప్రవచనం చెబుతూ ఆ సమయంలో జరిగే వాటిని నోవాహు దినములతో పోల్చారు. ఒక్కసారి బైబిల్ ఏం చెప్తుందో చూసినట్లయితే, మత్తాయి సువార్త 24వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చూసినట్లయితే, నోవా దినముల యందు ఎట్లుండెనో అట్లనే మనుష్య కుమారుని రాకయందును ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పో వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయందు ఉండును. అప్పుడు సంభవించిన జల ప్రళయం వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించనని తెలుస్తుంది. భూమిపై మానవ జాతి చెడుతనంతో నిండిపోయినప్పుడు దేవుడు జల ప్రళయం ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నారు. నోవాహు మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడు కాబట్టి ఆయన కుటుంబం మరియు ప్రతి జంతుజాలం యొక్క జంటను దేవుడు ఆ రోజు కాపాడాడు. బైబిల్లో ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమందు, కిందనున్న భూమి యందు, భూమి అడుగునున్న నీల యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపము కానీ విగ్రహమును కానీ మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్కరాదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడైన యావాను అయిన నేను రోషం గలవాడను. నన్ను దేశించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. చూసారా మన దేవుడు ఎంత రోషం గలవాడు? మన తండ్రి దేవునికి తప్ప ఎవరికి శాస్త్రంగా నమస్కారాలు చేయకండి. మన తండ్రి దేవునికి తప్ప ఎవరిని పూజించకండి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని మరియు సర్వ సృష్టికర్త. ఆయన మాత్రమే నిజమైన దేవుడు మరియు ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఈ రోజుల్లో ఆదివారం దేవాలయంలో దివ్య పూజ సమయంలో ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది దేవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు నచ్చిన దుస్తులతో, అమ్మాయిలైతే తలపై వస్త్రం లేకుండా వస్తున్నారు. అలాగే బైబిల్ రీడింగ్ కూడా చదవడానికి వెళ్తున్నారు. చాలామంది అన్యులు క్రైస్తవులమైన మనమంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళేవారి పట్ల క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఈ రీతిగా ఉంటుందని, అట్లానే ప్రవర్తిస్తారని మన నుండి వారు ఆశిస్తారు. మనం అలా కాకుండా దానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉంటే వారు మనల్ని ప్రశ్నిస్తారు. మనకి నచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, మన డ్రెస్సింగ్ ద్వారా మన దేవుని ఘనమైన నామానికి అవమానం కలిగించిన వారము మనము అవుతున్నాము. మా చిన్నప్పుడు కేటగిజం సమయంలో దివ్యబలి పూజకు కనీసం 1 గంట ముందేనా ఉపవాసం ఉండాలని సిస్టర్స్ చెప్పేవారు. మనం కూడా అదే పాటించేవాళ్ళం.
ఎంతో భక్తితో ఉదయాన్నే లేచి పావుగంట ముందైనా దేవాలయాన్ని చేరుకునేవాళ్ళం. దివ్యబలి పూజ జరిగే అంతసేపు భక్తితో మెలిగేవాళ్ళం. కనీసం మంచినీళ్ళు కూడా త్రాగకుండా మోకాలు వేసే సమయంలో కూర్చోవడం లేదా నిల్చోవడం చేయకుండా చివరి వరకు ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మన పక్కనే, మన సీటు పక్కనే వాటర్ బాటిల్ ఉండాల్సిందే. దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా అది ప్రసంగ సమయంలో ఏమున్నాయి, మధ్య పూజా బలి సమయంలో అయినా డైరెక్ట్గా వెళ్ళి దివ్య సప్రసాదం తీసేయడమే. కొంతమంది స్టేటస్ పెట్టుకోవడానికి లేదా స్నాపులు పెట్టడానికి 10 మందికి తెలియజేయాలని చర్చి ఫోటోలు తీసి పవిత్ర దివ్య బలి పూజ సమయంలోనే పోస్టులు చేస్తూ ఉంటారు. బైబిల్ పఠన సమయంలో, ప్రసంగ సమయాల్లో బైబిల్ నోటిఫికేషన్లు చెక్ చేస్తూ లేదా మెసేజ్ చేసేవాళ్ళు చాలామందే ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళకు ఎక్కడుంది దేవుడు అంటే భయం, ఎక్కడుంది దేవుడు అంటే భక్తి? ఈ రోజుల్లో చాలా దేవాలయాల్లో దివ్య పూజ బలులన్నీ సగానికే పరిమితం అయిపోయాయి. పూర్తిగా ఒక్క పాట కూడా మనస్ఫూర్తిగా పాడడం లేదు. ఒక చరణం లేదా 2 చరణాలు లేదా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఒక్క పాటల విషయంలోనే కాదు, ప్రసంగం విషయంలో, చివరికి దివ్య సప్రసాద విషయంలో కూడా అదే జరుగుతుంది. మరికొందరు దివ్య బలి పూజ ప్రారంభం నుండి లేకపోయినా సప్రసాదం తీసుకొని అలానే బయటికి వెళ్ళిపోతున్నారు. గురువు ఒక్క 10 నిమిషాలు ఎక్కువ ప్రసంగం చెప్తే చాలు, మనలో మనం గొనుక్కోవడం, కాస్త పెద్ద మనుషులైతే డైరెక్ట్గా ఫాదర్ గారికే ప్రసంగం తగ్గించమని చెప్పడం సర్వసాధారణమైపోయింది. దేవాలయానికి సహాయం చేసేవారు, అది ఎవరైనా సరే, వీడియో తీసేవాళ్ళు కానీ, బెంచీలు సర్దేవాళ్ళు కానీ, బయట స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కానీ, ఇతర పనులు చేసేవారు ఎవరైనా కానీ, మీరు కూడా తప్పకుండా ఆ రోజు నిండు దివ్య బలి పూజలో పాల్గొనాలి. మొదటి దివ్య బలి పూజలో మీరు సహాయం చేస్తే, రెండవ పూజలో లేదా సాయంత్రం జరిగే దివ్య బలి పూజలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనకు చెల్లించాల్సినవి మనము తప్పక చెల్లించాలి. విశ్రాంతి దినమును గుర్తు తెచ్చుకున్నాడు, దానిని పవిత్రం చేయడు అని బైబిల్లో రాసి ఉన్నది కదా. మనం అందరిలా తలాడించే వారిలా కాకుండా దేవుని వాక్యాన్ని పరిశోధించి వాస్తవాల్ని గ్రహించాలి. ప్రస్తుత రోజుల్లో పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని మొబైల్ తీసుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ యవ్వనంలో మీరు బైబిల్ని మోస్తే అది వృద్ధాప్యం మందు మిమ్మల్ని మోస్తుంది. కానీ నేటి దినాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సైతం బైబిల్ లేకుండా మొబైల్తోనే వెళ్ళేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. నాకు తెలిసిన ఒక యువకుడు మొబైల్లో పరిశుద్ధ గ్రంథం యాప్ ఉంది కదా అంటూ వాదించడం మొదలుపెట్టాడు. అవును, అతను చెప్పిన మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంథంతో పాటు అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా అదే మొబైల్లో ఉన్నాయి. అనవసరమైన యాప్స్ కూడా దానిలోనే ఉన్నాయి. తాను వద్దనుకున్న రీల్స్ రూపంలో పాపాన్ని ప్రేరేపించే వీడియోలు కూడా దానిలోనే ఉన్నాయి. అవి మనకి ఎప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి. మొబైల్ని ఒక స్టేటస్గా చూడొద్దు. బైబిల్ని మోయడానికి సిగ్గుపడొద్దు. మొబైల్ నీ చేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగ్గ విషయం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటే మాత్రం అది ముమ్మాటికి గర్వించదగ్గ విషయమే. ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే బైబిల్ను బహిరంగంగా పట్టుకొని తిరగడానికి వీలులేని దినాలు అత్యంత సమీపంగా ఉన్నాయనే అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితులు రాకముందే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ప్రభు రాకడికే మనమందరం సిద్ధపడాలి. మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం. మానవ చరిత్రలో జరిగిన నోవాహు కాలం నాటి జలప్రళయం సంభవించడానికి ముందటి కాలంలో పరిస్థితులు ఒక్కసారి పరిశీలించండి. ప్రజలు ఎంత చెడ్డగా ఉన్నారంటే అది చూసి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నారు. భూమిపై నివసిస్తున్న కోట్లాది మందితో పోలిస్తే రానున్న మహాశ్రమను తప్పించుకున్న వారు చాలా కొద్దిమందే ఉంటారు. కానీ వారికి జలప్రళయాన్ని తప్పించుకొని జీవించిన వారికి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం మనకు కూడా ఇవ్వవచ్చు. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తున్నానండి రేడియో వేడ సాక్షి తెలుగు, మీ క్రాంతి స్వరూప్.